నీట మునుగుతోన్న నగరం బెంగళూరుతో పోటీ పడుతోందిగా. హైదరాబాద్ నగరం బెంగళూరు నగరానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇన్నాళ్లు బెంగళూరును చూసి నవ్వుకున్న వాళ్ళు నేడు హైదరాబాద్ను చూసి ఏడుపు లంకించుకునే పరిస్థితి వచ్చింది. కొద్ది రోజులాగితే బెంగళూరును మించిపోతుంది. ఐటీలో కాదండోయ్, వర్షం కురిస్తే నగరం మునిగిపోవడంలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. మూసీ నది ప్రక్షాళన జరపాలన్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆక్రమణలు తొలగించాలంటే రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ఆక్రమణలు తొలగిస్తామంటే విమర్శలు, సవాళ్లను పాలకులు ఎదుర్కొనాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చినుకు పడితే వణికిపోతోంది. నగరం మొత్తం నీటిమయంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే. నిజాం కాలం నాటి నాలాల నిర్మాణాలు. హైడ్రా అధికారులు అప్పటికీ కొన్ని చోట్ల ఆక్రమణలు తొలగించినప్పటికీ మళ్లీ రాజకీయ జోక్యంతో షరా మొదలైంది. హైదరాబాద్ నగరంలో దాదాపు 90% మునిగిపోతుందంటే ఎవరు కారణమో వేరే చెప్పాల్సిన పనిలేదు. అనేక చోట్ల ముంపు కాలనీలను అధికారులు గుర్తించారు. అక్కడ ఏమేం చర్యలు తీసుకోవాలో నిర్ణయించినప్పటికీ అది ఏ మేరకు ఫలితం సాధిస్తాయన్నది మాత్రం చెప్పలేం. ఎందుకంటే నాలాల్లో వ్యర్థ పదార్థాలతో పాటు ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉండిపోయి నీరు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. ఇక ఐటీ ఉద్యోగులు భారీ వర్షానికి ఆఫీసులకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఆశించినంతగా అందుబాటులో లేదు. బస్సులు, క్యాబ్లు ఎక్కినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకే ఒక ప్రత్యామ్నాయం మెట్రో ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒక సమయం లేకుండా, వారం లేకుండా రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్లో జీవనం మరింత నరకం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలకుల ఆలోచనలకు, అమలు చేసే కార్యక్రమాలకు అడ్డు తగలకుండా విపక్షాలు మద్దతిస్తే కొంతవరకు హైదరాబాద్ తేరుకునే అవకాశాలున్నాయి. అలాగే రాజకీయం కంటిన్యూ అయితే మాత్రం నగరం బాగుపడే అవకాశాలు లేవన్నది మాత్రం సుస్పష్టం.